శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ సామలలో ఉత్తమమైనటువంటి బృహత్సామను నేను, మంత్రాలలో ఉత్తమమైనటువంటి గాయత్రీ ఛందస్సులో ఉండేటువంటి మంత్రస్వరూపాన్ని నేను అని చెబుతూ, మాసాలలో మార్గశీర్ష మాసం నా యొక్క రూపం అని, ఋతువులలో వసంత ఋతువు నా యొక్క రూపం అని కూడా చెప్పాడు. అలా చెబుతూ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః అని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశంతో పాటుగా ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం అనే పై ఉపదేశంలో వంచన చేసేవారులలో వారి యొక్క వంచనకు హేతువులలో ఉత్తమమైనటువంటి హేతువైన ద్యూతం జూదాన్ని నేను అని, జూదం మీద ప్రత్యేకించి ద్వేషాన్ని కలిగి ఉండరాదు, దాని మీద కూడా పరమాత్మ భావనను చూసుకోవాలి అని ఒక అంశం చెప్పాడు. దానితో పాటుగా పరులను ఆజ్ఞాపించేటువంటి శక్తి కలిగిన వారిలలో ఆ శక్తిని నేనై ఉన్నాను అని చెప్పాడు. చెబుతూ వారికి ఆ శక్తికి కలగటానికి కారణమైనటువంటి జయాన్ని, గెలుపును నేనే అన్నాడు. ఆ గెలుపుకు కారణమైనటువంటి ప్రయత్నాన్ని, ఉద్యోగాన్ని కూడా, వ్యవసాయాన్ని కూడా నేనే అన్నాడు. ఆ వ్యవసాయానికి వెనకాల ఉండేటువంటి నిశ్చయాన్ని కూడా నేనే అన్నాడు. వీటన్నిటికీ వెనకాల ఉండేటువంటి అంతఃసత్వం, మానసికమైనటువంటి శక్తిని నేనే అన్నాడు. దానికి వెనకాల ఉండేటువంటి సాత్వికమైనటువంటి శక్తిని కూడా నేనే అన్నాడు. ఇలా అంటూ తన యొక్క త్రిగుణాత్మకమైనటువంటి రూపవ్యాప్తిని మనకు ఒక పద్ధతిలో బోధించాడు. బోధిస్తూ పై శ్లోకంలో పై విభూతులను ఇలా పరిచయం చేయబోతున్నాడు. వృష్ణీనాం వాసుదేవోహం పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉశనా కవిః అని. నేను వృష్ణివంశంలో పుట్టిన వారులలో వసుదేవుడి యొక్క కుమారుడి యొక్క స్వరూపంలో నీ ఎదురుకుండా నుంచుని ఉన్నాను. వసుదేవుడి యొక్క కుమారుడినై నీ ఎదురుకుండానే నుంచుని ఉన్నాను. అంతేకాదు పాండవానాం ధనంజయ, పాండవులలో పాండురాజు గారి యొక్క పుత్రులలో, ఆయన యొక్క కొడుకులలో ధనంజయ అర్జునుడు నువ్వే, నీ రూపంలోనే ఉన్నాను. అంతేకాదు మొత్తం అష్టాదశ పురాణాలను, ఇతిహాసాలను రాసినటువంటి వేదవ్యాస మహర్షి యొక్క రూపాన్ని కూడా నేనే ధరించి ఉన్నాను. మునీనామహప్యహం వ్యాసః, మునులలో నేను వేదవ్యాస మహర్షి యొక్క రూపాన్ని ధరించి ఉన్నాను, వేదవ్యాస ముని యొక్క రూపాన్ని ధరించి ఉన్నాను. కవీనాం ఉశనా కవిః, కవీనాం అయిపోయిన దానిని బాగా జాగ్రత్తగా చూడగలిగిన వాళ్ళలో, గతకాలము యొక్క జ్ఞానం ఎక్కువగా, స్మరణ శక్తి ఎక్కువగా కలిగిన వారిలలో, కవిత్వ శక్తి ఎక్కువగా కలిగిన వారిలలో, లేదా నిరంతరం అన్ని విషయాలను చూడగలిగేటువంటి వారిలలో నేను శుక్రాచార్యుడి యొక్క రూపాన్ని ధరించి ఉన్నాను. ఉశనాహ కవిః అని ఆయనకు పేరు. ఆ శుక్రాచార్యుడి యొక్క రూపాన్ని ధరించి ఉన్నాను అని 4 విభూతులను ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నాడు. అందులో మొదటిది వృష్ణీనాం వాసుదేవోస్మి అని అంటున్నాడు. వృష్ణి అని ఒక ఆయన శ్రీకృష్ణుడి యొక్క వంశంలో ఇంతకుముందు పూర్వజుడు, పెద్ద ఆయన పేరు మీద వృష్ణివంశం అని పేరు వచ్చింది. ఆశ్చర్యంగా ఈ వృష్ణివంశంలో ఉన్నవారు ఎవరు ప్రత్యేకించి రాజులు కాలేదు. రాజ్యార్హత ఉన్నట్లుగా వీరికి ఉన్నట్లుగా మనకు సరిగ్గా తోచటం లేదు. అటువంటి వారి వంశంలో, వృష్ణి అనే పెద్ద ఆయనకు చెందినటువంటి వంశంలో నేను వసుదేవుడు యొక్క కుమారుడిని అని అంటున్నాడు. వృష్ణీనాం వాసుదేవోస్మి అని. వసుదేవుడి యొక్క కుమారుడిని అనటం ద్వారా మా నాన్నగారు వసుదేవుడు చాలా గొప్పవాడు అనే అంశాన్ని పరమాత్మ ప్రత్యేకించి చూపిస్తున్నాడు. ప్రత్యేకించి చూపించడానికి కారణం ఇదే. వసుదేవుడు కశ్యప ప్రజాపతి గారి యొక్క అవతారం. కశ్యప ప్రజాపతి గారి యొక్క జన్మాంతరం అది వసుదేవుడు అని. ఆ కశ్యప ప్రజాపతి గారి యొక్క రూపాంతరమైన వసుదేవుడు, సృష్టికి ఆదికర్త, దాదాపు ఆదికర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి గారి అవతారమైన వసుదేవుడికి నేను కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు. ఆ వసుదేవుడి యొక్క మహాత్మ్యాన్ని గురించిన పరిచయం చాలా తక్కువగానే లభిస్తోంది. కానీ
ఆయన యొక్క గొప్పదనం పరమాత్మను బిడ్డగా పొందటం మాత్రమే కాకుండా ఆయన పుట్టినప్పుడు, ఆయన తన జన్మను స్వీకరించినప్పుడు ఆకాశంలో దుందుభులు మోగినాయట, శబ్దం వచ్చింది. అందువలన ఆయనకి మరొక పేరు కూడా పెట్టారు, అనకదుందుభి అని. అనకదుందుభి అని ఆయనకి పేరుంది. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే ఆకాశంలో దేవదుందుభులు మోగినాయి. రాక్షస సంహార కార్యక్రమం ప్రారంభమైనది అని దానికి సూచనగా ఆకాశంలో దుందుభులు మోగినాయి అని చెప్పుకుంటారు. అటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ లోకంలోకి అవతరింపజేయటానికి కారణమైనటువంటి వాడు వసుదేవుడు, మా నాన్నగారు కశ్యప ప్రజాపతి గారి యొక్క రూపాంతరం. ఆయన యొక్క కుమారుడిని నేను, నీ ఎదురుకుండానే ఉన్నవాడిని, నీ ఎదురుకుండా నీకు స్నేహితుడుగా, ఇంతకాలం నీకు స్నేహితుడుగా ఉంటూ, నీకు ఎదురుగా ఇప్పుడు రథసారథిగా ఉంటూ, ఇప్పుడు నీకు ఉపదేశం చేస్తున్నవాడిని, నాలో కూడా పరమాత్మ భావనను చేయి అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఈ మాటలో తన తండ్రి గారి యొక్క నామస్మరణం చేయటం అనేది కృష్ణ పరమాత్మ యొక్క ఒక లోక మర్యాదను సూచిస్తూ ఉండటంతో పాటు అర్జునుడి యొక్క మరొక స్వభావాన్ని కూడా సూచిస్తోంది. అర్జునుడు పరమాత్మను స్నేహితుడిగా భావిస్తున్నాడు, పరమాత్మను తన బంధువుగా భావిస్తున్నాడు, దానితో పాటు పరమాత్మను గురువుగా భావిస్తున్నాడు. ఈ మూడు అంశాలు మనకు తెలిసినవే. ప్రత్యేకించి బాంధవ్యం ఉండనే ఉంది, స్నేహం వయస్సుతో వచ్చినటువంటి స్నేహం ఉంది. ఇది కాక శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అననే అన్నాడు, కాబట్టి గురుభావన కూడా ఉంది. వీటన్నిటితో పాటు శ్రీకృష్ణ పరమాత్మ మీద శ్రీకృష్ణుడు ఈయన సామాన్య మానవుడు కాడు అనే ఉద్దేశం కూడా అర్జునుడికి ఉంది. ఎంతవరకు ఉంది అంటే శ్రీకృష్ణుడిని చతుర్భుజ రూపంతో చూసేంత స్థాయి వరకు ఉంది. 4 భుజాలతో శ్రీకృష్ణుణ్ణి నిరంతరం దర్శించగలిగినటువంటి స్థాయిలో శ్రీకృష్ణుడి మీద దేవబుద్ధి ఉంది. కానీ పరమాత్మ అనేటువంటి బుద్ధి లేదు. ఆ పరమాత్మ అనేటువంటి బుద్ధిని కూడా నీవు పెంచుకోవాలి అనే సూచన కోసం ప్రత్యేకించి వృష్ణీనాం వాసుదేవోస్మి అని ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం చేస్తూ మరొక అంశాన్ని కూడా పైన వెంటనే కలుపుకుంటున్నాడు. రెండవ అంశాన్ని పాండవానాం ధనంజయ అని కలుపుతున్నాడు. పాండవానాం, పాండవులలో, పాండురాజు గారి యొక్క పుత్రులలో నేను ధనంజయ, ధనాన్ని గెలవటం ద్వారా పేరు పొందినటువంటి నీ రూపంలోనే ఉన్నాను అని అంటున్నాడు. ఇంతవరకు నీకు నీవంటే ఏమిటో తెలుసు, ప్రపంచానికి కూడా నువ్వంటే ఏమిటో తెలుసు. నిన్ను ధనంజయ అనే పేరుతో ప్రపంచంలో చాలామంది గుర్తిస్తున్నారు. దానికి కారణం కూడా నీ యొక్క శౌర్య ప్రతాపాలు ఇవన్నీ ఉండనే ఉన్నాయి. అర్జునుడి యొక్క శౌర్య ప్రతాపాలతో ఆయన ధర్మరాజు గారికి లేదా ఆ రాజ్యానికి కావలసినటువంటి ధనాన్ని ఆయా రాజుల దగ్గర నుంచి గెలిచి తీసుకువచ్చాడు కాబట్టి ఆయనకు ధనంజయ అనే పేరు ప్రసిద్ధమైంది. దానితో పాటు ప్రత్యేకించి ధర్మరాజు గారి రాజసూయ యాగ సందర్భంగా ఉత్తర దిక్కుకు వెళ్ళి ఉత్తర దిక్కులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాలన్నిటినీ జయించి దాని నుంచి కప్పాలను తీసుకువచ్చి ధర్మరాజు గారికి గెలిచిపెట్టి ధర్మరాజు గారి యొక్క ధర్మ కార్యక్రమానికి ఉపయోగపడ్డాడు కాబట్టి ఆయనకు ధనంజయ అనే పేరు మరింత స్థిరమైంది. అటువంటి ధనంజయుడుగా ప్రసిద్ధికెక్కిన శౌర్య ప్రతాపాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి నీలో కూడా, నీ యందు కూడా పరమాత్మ భావననే చేసుకోవాలి అనే విషయాన్ని రెండవ అంశంగా పరమాత్మ చూపిస్తున్నాడు. ఇలా చూపించడం ద్వారా పరమాత్మ 2 అంశాలను అర్జునుడికే చెప్తున్నాడు, అర్జునుడితో పాటు మనకు కూడా చెప్తున్నాడు. నీవు సామాన్యుడివి, నాకు తత్వజ్ఞానం చాలా దూరంలో ఉంది అని ఏమీ భయపడనక్కర్లేదు. నాకు తత్వజ్ఞానానికి ప్రయత్నాన్ని ప్రారంభించుకునే శక్తి కూడా లేదు అని అనుకోవక్కర్లేదు. నీవు ధనంజయుడివి. ధనంజయుడు అంటే లౌకికమైనటువంటి అర్థంలో ఉండేటువంటి ధనాన్ని గెలిచినవాడు అని అర్థం పెట్టుకోనక్కర్లేదు. సా అనే అక్షరం లోపిసినటువంటి పదం ఇది. సాధనంజయుడివి నువ్వు, సాధనాన్ని గెలుచుకున్నవాడివి. సాధనాలను, తత్వజ్ఞానానికి కానీ ధర్మాచరణకు కానీ కావలసినటువంటి సాధనాలన్నిటినీ గెలుచుకున్నవాడివి. ఇలా గెలుచుకున్నవాడివి కాబట్టి నీకు తత్వజ్ఞానంలోకి అర్హత, తత్వజ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి కావలసిన ప్రాథమికమైనటువంటి అర్హత అయితే ఉండనే ఉంది. పూర్తిగా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించటానికి కాదు, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కావలసిన ప్రాథమికమైన అర్హత అయితే ఉంది.
కానీ దాన్ని పెంచుకోవాలి అంటే, ఆ యోగ్యతను ఇంకా పైకి తీసుకువెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే, మొదలు నీ యందు నీవే పరమాత్మ భావనను చేసుకోవాలి. నీ గురించి నీకుండేటువంటి అంచనాలు వీటన్నిటినీ పక్కన పెట్టుకుని, నీ గురించి నీకుండే ఆత్మవిశ్వాసం కానీ, నీకుండేటువంటి అభిప్రాయం కానీ వీటన్నిటినీ కొంచెం దూరం జరుపుకుని, నేను పరమాత్మను లేదా పరమాత్మ యొక్క ఒక అంశాన్ని, పరమాత్మ యొక్క విభూతిని, నేను గెలిచినటువంటి గెలుపు నా యొక్క గెలుపు కాదు, పరమాత్మే చెప్పినట్టుగా జయోస్మి అని పరమాత్మ యొక్క రూపమైన జయమది, నా యందు ఉండేటువంటి ప్రయత్నం కూడా నా యొక్క ప్రయత్నం కాదు, అది పరమాత్మ యొక్క ప్రయత్నము. అలాగే నా యందు ఉండేటువంటి ఈ శక్తి, సత్వం నా యొక్క శక్తి కాదు, పరమాత్మ యొక్క రూపాంతరం అనే భావనతో, నా యందు ఉండేటువంటి సద్గుణాలన్నీ పరమాత్మ యొక్క రూపాలే, వాటితో పాటు నేను కూడా పరమాత్మ యొక్క భాగాన్నే, పరమాత్మలోని ఒక అంశాన్నే అనే భావనను చేసుకుంటూ నీ యొక్క సాధన చేసుకున్నట్లయితే నీకు తత్వజ్ఞానం మరింత దగ్గరవుతుంది అనే అంశాన్ని సూచిస్తూ, సాధనాలను గెలవాలి, గెలిచినటువంటి సాధనాలతో ధర్మాచరణం చేసుకోవాలి. చేసుకునే సమయంలో ఆ సాధనాల మీద కానీ, ఆ ధర్మాచరణ మీద కానీ, సాధనాలను సంపాదించుకున్నటువంటి శక్తి మీద కానీ పరమాత్మ భావనతో భావన చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ అనే భావన వాటి మీద చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ నేను కూడా పరమాత్మ యొక్క అంశాన్నే అనే విషయాన్ని ప్రత్యేకించి గుర్తించి భావించుకోవాలి అని సూచిస్తూ పరమాత్మ పాండవానాం ధనంజయ అని అంటున్నాడు. అంటూ పై విషయాన్ని మరింత విస్తారంగా చెప్పబోతున్నాడు. మునీనామప్యహం వ్యాసః అని. మునీనాం మననశీలానాం అహం వ్యాసః. మననశీలులు, నిరంతరం పరమాత్మతత్వాన్నే మననం చేసేటువంటి మహానుభావులు, ఏ విషయాన్నైనా సరే బాగా మననం చేసి ఆకలింపు చేసుకోగలిగినటువంటి మహానుభావులు, వీళ్ళందరినీ లెక్కగట్టినట్లయితే అది తత్వజ్ఞానానికి సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇతర అంశాలు కావచ్చు. ఏ అంశాన్నైనా సరే ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అన్ని అంశాలను మననం చేసి ప్రస్తావించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారు అని లెక్కగడితే దాంట్లో నెంబర్ 1గా మిగిలేది వేదవ్యాస మహర్షి గారు. ఆ వేదవ్యాస మహర్షి గారికి తెలియని అంశం అనే మాట లేనే లేదు. ఆయన యొక్క జన్మ దగ్గర నుండి ఆయన యొక్క వ్యవహారం మొత్తం కూడా ఈ మననం తరువాత మానవులకు చేసేటువంటి ప్రస్తావన వీటితోనే నిండిపోయింది. ఏ రకంగా తత్వాన్ని మననం చేయాలి, ఏ రకంగా మానవులకు ప్రస్తావన చేయవలసినటువంటి అంశాలను మననం చేసి వారికి అనుకూలమైనటువంటి మార్గంలో మనం చెప్పాలి అనే విషయం మీద వేదవ్యాస మహర్షి గారికి ఉండేటువంటి ఆలోచన మరెవరికీ లేదు. వేదవ్యాస మహర్షి గారికి ఉండేటువంటి మనన శక్తి మరెవరికీ లేదు. వేదవ్యాస మహర్షి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన జన్మ నుండి చాలా అద్భుతమైనటువంటి విశేషాలను చూపించినటువంటి మహనీయుడు. ఆయన అపాంతరతమాహ అనే పేరు కలిగినటువంటి విష్ణువు యొక్క అవతారం. పోయిన జన్మలో అపాంతరతమాహ అని ఆయనకు పేరు. ఆయనే విష్ణువు యొక్క అవతారం. ఆయన యొక్క మరు అవతారం ఈ వేదవ్యాస మహర్షి అనేటువంటి అవతారం. ఆయన తండ్రి గారు పరాశర మహర్షి అని మనకు తెలిసిందే. తల్లి సత్యవతి లేదా మత్స్యగంధి, యోజనగంధి. వీరిద్దరి యొక్క పుత్రుడు ఈయన. పుత్రుడు అంటే పరాశర మహర్షి గారు బ్రహ్మచారి, సత్యవతి గారు పై కాలంలో ఇంకొకరికి భార్య కాబోతున్నది. ఈ మధ్యకాలంలో ఒక దైవికమైనటువంటి సంఘటన వలన, దైవికమైనటువంటి కారణాలు కలిసి ఉండటం వలన సత్యవతి గారికో సద్యోగర్భంలో పుట్టినటువంటి మహానుభావుడు ఆయన. సద్యోగర్భం, అప్పటికప్పుడు పుత్రుడుగా అవతరించినవాడు. అవతరించిన వెంటనే దండకమండలాలను ధరించి, కృష్ణాజనాన్ని ధరించి, ఎర్రని జడలతో ఆయన తపస్సుకు వెళ్ళిపోయినవాడు. ఆయనకి బాల్యం అంటూ ప్రత్యేకించి లేదు. ప్రత్యేకించి గర్భవాసం అనేది విశేషంగా లేనే లేదు. కేవలం దైవికమైనటువంటి సంఘటనగా ఒక అవతారంగా ఆయన భూమి మీదకు అవతరించినవాడు. అవతరించి ఆయన చేసినటువంటి పనులు సామాన్యమైన పనులు కావు. కలియుగంలో మానవులు ఏ రకంగా ప్రవర్తించబోతున్నారు అని ముందే కనిపెట్టాడు. కలియుగంలో మానవులు ఏ రకంగా ఉండబోతున్నారు అనే విషయం మీద ఒక ఐడియా లేదా ఆలోచన పరాశర మహర్షి గారికే ఉండనే ఉంది. ఆయన
కలియుగానికి వీలైనటువంటి పారాశర స్మృతి రాసి పెట్టనే పెట్టారు. దానితో పాటు కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉండబోతోంది, ఏ రకంగా వీరికి ఉపదేశం చేస్తే కనీసం ఎక్కుతుంది అనే అంశం మీద ఆయన నిరంతరం మనన చేశారు. వేదవ్యాస మహర్షి గారు నిరంతరం మనన చేసి కలియుగంలో ఉండేటువంటి మానవులకు మేధాశక్తి చాలా తక్కువగా ఉంటుంది, అతి తక్కువగా, అతి మందస్థాయిలో ఉంటుంది. ఇటువంటి వారు 4 వేదాలను చదవటం, గుర్తుపెట్టుకోవటం అనేది అసంభవం అని ఆలోచించి 4 వేదాలను విభాగం చేసి ఆయా శాఖల రూపంగాను ఆయా వేదాల రూపంగాను విభాగం చేసి కనీసం ఇంత భాగాన్నైనా మిగిల్చేటువంటి ప్రయత్నం చేశారు. లేదా ఆ అఖండమైనటువంటి వేదరాశి ఈపాటికి ఎప్పటికో మన నిర్లక్ష్యానికి కనుమరుగైపోయి ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం భాగాలైనా మనకు కనబడుతూ ఉండటానికి వేదవ్యాస మహర్షి గారి యొక్క దీర్ఘదృష్టి, ఆయన యొక్క మనన శక్తే కారణం. ఇంతేకాకుండా ఈ వేదాలను మాత్రమే ఆశ్రయించుకుని మానవులు వారి యొక్క ధర్మ మార్గాన్ని నిశ్చయించుకోలేరు. వేదంలో ఉండేటువంటి గహనమైనటువంటి విషయాలను వారు వెంటనే అర్థం చేసుకోలేరు. వారి యొక్క మేధాశక్తి, గ్రంథధారణ సామర్థ్యం కానీ, కొత్త విషయాలను అర్థం చేసుకోవటంలో వారికి ఉండేటువంటి శక్తి కానీ దానికి సరిపోదు అనే ఉద్దేశ్యంతో ఆయన రకరకాల వ్యక్తులను, రకరకాల మార్గాలలో ఆలోచించేటువంటి విభిన్న రుచిగల మానవులను దృష్టిలో పెట్టుకుని ఆయన 18 పురాణాలను కూడా రచించారు. రచించేటప్పుడు ఏ పురాణానికైనా సరే తాత్పర్యాన్ని ఆలోచిస్తే అది పరమాత్మతత్వానికి దగ్గరగా ఉండేటట్టుగా, పరమాత్మతత్వాన్నే ప్రతిపాదించేటట్లుగా ఆయన జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. చేసుకోవటంలో ఆయన యొక్క మనన శక్తి సామాన్యమైనది కాదు. విభిన్నమైనటువంటి పురాణాలు, విభిన్నమైనటువంటి దేవతా స్వరూపాలను ప్రదర్శించేటువంటి ఘట్టాలు, విభిన్నమైనటువంటి తత్వాలను ప్రతిపాదన చేసేటువంటి ఘట్టాలు, వీటన్నిటినీ దేనిని జాగ్రత్తగా గమనించుకున్నా సరే, దేనిని జాగ్రత్తగా అధ్యయనం చేసుకున్నా సరే వాటి యొక్క పర్యవసానం పరమాత్మతత్వంలో పూర్తయ్యేటట్టు ఆయన జాగ్రత్తగా రచించగలిగారు. రచించగలిగి ఆయా దేవతలను ఉపాసించే విధానాలను అందులో పొందుపరిచి మానవులకు కావలసినటువంటి ధర్మ జ్ఞానానికి కావలసిన ఘట్టాలను పొందుపరిచి మానవులను భయపెట్టేటట్లుగా కొన్ని పాప కృత్యాలను చూపించి ఇలాంటి పాపాలు చేసిన వారు ఈ రకమైనటువంటి దుష్ఫలితాలకు లోనయ్యారు అని కూడా చూపించి ఆయన రకరకాలుగా మానవుల యొక్క ధర్మమార్గ ప్రవృత్తికి తన రచనలను కొనసాగించారు. అయితే ఈ 18 పురాణాలను చదువుకునేవారు కానీ, లేదా 18 పురాణాలలో ఒక పురాణాన్నైనా సరే సరిగ్గా అర్థం చేసుకోవాలనే తపన ఉన్నవారు కానీ మానవుల్లో కలియుగంలో తగ్గిపోతారు అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉంది. అందువలన వీటికి సారంగా, వీటి యొక్క పర్యవసానాన్ని తెలిపేటట్టుగా, వీటికి ఒక తాత్పర్యాన్ని బోధించేటట్టుగా ఆయన మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని కూడా రచించాడు. లేదా అప్పటికి రచిస్తూ ఉన్నాడు, రచించబోతున్నాడు పరమాత్మ చెప్తున్న కాలంలో. ఈ ఇతిహాసంలో ఆయన మానవుల యొక్క ధార్మిక ప్రవృత్తి నీతిమంతంగా ఎలా ఉండొచ్చు, మానవుల యొక్క నీతి, మానవుల యొక్క వ్యవహార శైలి, మానవుల యొక్క పాలనా శైలి, మానవుల యొక్క నడవడిక, ఇవన్నీ ధర్మపరంగా ఎలా ఉండవచ్చు, సంక్లిష్టమైనటువంటి సందర్భాలలో, అతి క్లిష్టమైనటువంటి సందర్భాలలో మానవులు ధర్మాన్ని విడవకుండా ఎలా ముందుకు వెళ్ళవచ్చు అనే అంశాలను చాలా చక్కగా ఆయన వివరిస్తూ వచ్చారు. మహాభారతంలో ప్రతి ఘట్టాన్ని, ప్రతి ఉపాఖ్యానాన్ని ఆయన అందుకే పొందుపరిచి పెట్టారు. ప్రతి ఉపాఖ్యానము, ప్రతి ఘట్టము మానవులు ధార్మికంగా ఉంటే ఏ రకమైనటువంటి ఫలితాలను అందుకోగలరు అనే అంశం మీదే ప్రధానంగా ఆధారమై ఉంటుంది. క్లిష్టమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో ఫలానా మహర్షి గారు ఏం చేశారు, ఫలానా రాజుగారు ఏం చేశారు, ఫలానా దాయాదులకు సమరం వచ్చినప్పుడు ధార్మికమైన రీతిలో దాన్ని బాగు చేసుకునేందుకు ఎవరెవరు ఏ ఏ ప్రయత్నం చేశారు, ఇలాంటి విషయాలను పొందుపరుస్తూ ఆయన 1,00,000 శ్లోకాలతో విస్తృతమైనటువంటి మహాభారతాన్ని కూడా రచించారు. ఇది కాక ఉపపురాణాలను రచించారు. ఇది కాక నిరంతరం పాండవులకు వెన్నంటి ఉండి పాండవులను ధర్మ మార్గంలో ఉండేటువంటి ఇతరులను నిరంతరం ప్రోత్సహిస్తూ, వారికి కావలసినటువంటి ఉపదేశాలను చేస్తూ, వారికి కావలసినటువంటి సపోర్ట్స్ను అందిస్తూ ఆయన ధర్మ ప్రతిష్టాపనకు చాలా
పాటుపడ్డారు. అటువంటి పాటుపడినటువంటి వేదవ్యాస మహర్షి మరెవరో కాదు, నా యొక్క రూపాంతరమే అని పరమాత్మ చెప్తున్నాడు. మునీనామప్యహం వ్యాసః అని. మనన శక్తి లేనిదే, ఆలోచనా శక్తి లేనిదే ఇంత పని ఎవరూ చేయలేరు. అంతటి ఆలోచనా శక్తి ఆ వ్యక్తిలో ఉందంటే అది నా యొక్క ప్రభావమే తప్ప మరొకటి కాదు అని ప్రత్యేకించి చెబుతూ మునీనామప్యహం వ్యాసః అని అంటున్నాడు. అలా అంటూ కవీనాం ఉషనా కవిః అని మరొక విభూతిని కూడా చెప్తున్నాడు. కవులలో, కవిత్వ శక్తి కలిగిన వారిలో, కవిత్వ శక్తికి కావలసినటువంటి ఆలోచనా శక్తి, కొత్త రకంగా వస్తువును ఆలోచించగలిగినటువంటి శక్తి గలవారులలో నేను సర్వోత్తమమైనటువంటి కవి, కవి అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఉషనాహ అనే పేరు కలిగిన శుక్రాచార్యుడి రూపంలో ఉన్నాను అని అంటున్నాడు. శుక్రాచార్యుడికి కవిత్వపు పోకడలు ఎక్కువ అని మనం గత సందర్భంలో ఒకసారి చెప్పుకున్నాము. ఆయనకు కవిత్వం ఇలాంటి కళల మీద ఆసక్తి ఎక్కువ. జ్యోతిష్శాస్త్ర ప్రకారం కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహము లేదా శుక్రగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న వారిలో కవిత్వము, సంగీతము లాంటి లలిత కళలు ఎక్కువగా కనిపించటం అనేది ఉన్నది. ఆ లలిత కళలు, కవిత్వం లేదా నీతి ఇట్లాంటి వాటిలో చాలా ముందు ఉండేటువంటి శుక్రాచార్యుడి యొక్క స్వరూపంలో నేనే ఉన్నాను. శుక్రాచార్యుడు మరెవరో కాదు, నేనే అని పరమాత్మ అంటున్నాడు. శుక్రాచార్యుడి యొక్క జన్మ భృగు మహర్షి ద్వారా రావటం, ఆయన ఒక కల్పం పాటు ఈ శుక్రాచార్యుడు శరీరంతో ఉండేటట్లుగా ఆయన జన్మను తీసుకురావటం, ఇలాంటి విషయాలను మనం ఇంతకుముందే ప్రస్తావన చేసుకున్నాం. ఆయన తన తపశ్శక్తి ద్వారా, తన తండ్రి గారి తపశ్శక్తి ద్వారా ఒక కల్పం పాటు ఈ భూలోకంలో ఉండి లేదా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉండి, ఈ సృష్టిలో నవగ్రహాలలో ఒక గ్రహమై రాక్షసులకు గురువై ఆయన సేవలు అందిస్తున్నాడు. ఆశ్చర్యంగా ఈయన రాక్షసులకు గురువు, రాక్షసులకు చాలా గౌరవనీయుడు. రాక్షసులు దేవతలకు శత్రువులు. నిరంతరం దేవతలు హింసిస్తే రాక్షసులను హింసిస్తూ ఉన్నారు అధర్మ మార్గంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు. కానీ శుక్రాచార్యుల వారి మీద మాత్రం ఎవరికీ తక్కువ గౌరవం లేదు. ఆయనంటే ఎవరికీ లోకువు లేదు. శుక్రాచార్యుల వారి మీద చాలా ప్రామాణికతా బుద్ధి ఉన్నది. నీతి శాస్త్రంలో కూడా శుక్రాచార్యుల వారి నీతి, శుక్రనీతి అనే పేరుతో చాలా ప్రసిద్ధంగా ఉన్నది. నీతి శాస్త్రానికి ఆద్యులుగా ఇటు బృహస్పతి గారిని అటు శుక్రాచార్యుల వారిని సమానంగా నీతి శాస్త్రజ్ఞులు గౌరవిస్తూ ఉంటారు. అర్థశాస్త్రం వారు బృహస్పతి శుక్రులను సమానంగా గౌరవిస్తూ ఉంటారు. అటువంటి దేవతలలోనూ రాక్షసులలోనూ సమానమైనటువంటి గౌరవం కలిగిన వాడు, నవగ్రహాలలో ఒకడైనటువంటి వాడు, కవిత్వ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాడు, క్రాంతదర్శి, వస్తువులను, గతించిపోయిన వస్తువులను ఎక్కువగా ఆలోచించగలిగినటువంటి వాడు, సర్వజ్ఞతా శక్తికి దగ్గరగా ఉన్నటువంటి వాడు, విషయాలను కొత్తగా ఆలోచించగలిగినటువంటి వాడు అయినటువంటి శుక్రాచార్యుడు నా యొక్క రూపమే అని పరమాత్మ ప్రత్యేకించి ప్రస్తావిస్తూ వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉషనా కవిః అని తన 4 విభూతులను పరిచయం చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారి యొక్క ప్రస్తావన రాగానే ఆయన ఈ లోకంలో వ్యాప్తి చేసినటువంటి నీతి శాస్త్రం యొక్క, అర్థశాస్త్రం యొక్క స్మృతి పరమాత్మకు కలిగిందేమో అన్నట్లుగా పై శ్లోకంలో దానికి సంబంధించిన విభూతులను పరిచయం చేస్తున్నాడు. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనంచైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం అని. నేను దండో దమయతామస్మి, దమయతాం దమనాన్ని చేసేవార్లలో, మానవులను సరి అయిన దారిలో నడపటానికి కావలసినటువంటి దండన విధించే వారులలో నేను దండమై ఉన్నాను. మానవులను సన్మార్గంలో ఉంచే వారిలో, మానవులను సరి అయిన దారిలో పెట్టే వాటిలలో నేను దండ రూపంలో ఉన్నాను. ఇంతేకాదు జయాన్ని కోరే వారిలో నేను నీతి రూపంలో ఉన్నాను. నీతి రూపమైనటువంటి జయోపాయంగా నేనున్నాను. ఇంతేకాదు గుహ్యానాం అతి గుహ్యమైనటువంటి వస్తువులలో, ఆ దాచిపెట్టాలి అనేటువంటి
అభిప్రాయం ఉండేటువంటి వస్తువులలో లేదా దాచిపెట్టాలి అనటానికి కావలసినటువంటి సాధనాలలో నేను మౌనంగా ఉన్నాను. ఇంతేకాదు జ్ఞానం జ్ఞానవతామహం, జ్ఞానము కలిగిన వారులలో నేను జ్ఞానస్వరూపమై కొలివై ఉన్నాను అని అంటున్నాడు. ఇందులో దండో దమయతామస్మి అనేది పరమాత్మ చాలా ప్రధానంగా భావిస్తున్నటువంటి విషయం. దమయతాం, మానవులు సరి అయిన దారిలో నడవడికను అలవరుచుకోవాలంటే, మానవులు సరి అయిన ధార్మిక మార్గంలో సరి అయిన వ్యవహార సరళిలో వెళ్ళాలి అంటే వారికి ఒక ప్రోత్సాహం అవసరం. మీరు ఈ దారిలో వెళ్ళండి, ఇలా నడుచుకోండి, ఇలా నడుచుకుంటే మీరు సరి అయిన ఫలితాలను పొందుతారు అని ప్రోత్సహించేటువంటి వ్యవస్థ ఒకటి అవసరం. అయితే ఈ ప్రోత్సహించే వ్యవస్థ ఉన్నంత మాత్రాన, ప్రోత్సహించేవారు ఉన్నంత మాత్రాన మానవులందరూ సన్మార్గంలోనే నడుస్తారు అనే నియమం లేదు. ఈ సన్మార్గంలోనే నడుస్తారు అనేటువంటి నియమం లేకపోవటం కేవలం ధార్మికమైనటువంటి విషయాలకు మాత్రమే కాదు, లోక వ్యవహార సరణిలో కూడా సరి అయిన మార్గంలోనే ప్రోత్సహించినంత మాత్రాన మానవులు నడుస్తారు అనే నియమం ఏమీ లేదు. అది ఈ కాలంలోనా, గతించిన కాలంలోనా, పురాణ కాలంలోనా అనేటువంటి ప్రస్తావన కూడా చేయక్కర్లేదు. మానవులకు ప్రోత్సహించే వ్యవస్థ ఎంత అవసరమో, సరి అయిన దారిలో లేకపోతే దండించేటువంటి వ్యవస్థ కూడా అంతే అవసరం. దండన అనే భయం లేకపోతే మానవులు ఏ రకంగా కూడా సరి అయిన దారిలో వెళతారు అనే నియమం మనం చేయలేము. లేదా సరి అయిన దారిలో దండన భయం లేకపోతే మానవులు వెళ్ళరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనీసం ఎక్కువ శాతం మంది దండన భయం లేకపోతే సరి అయిన దారిలో వెళ్ళరు అనే మాట మనం ఒప్పుకోవచ్చు. ఈ దండనను ప్రధానంగా చేసుకుని, ఈ దండనను సాధనంగా చేసుకుని మానవులను సరి అయిన దారిలో పెట్టడానికే ఒక వ్యవస్థను, ఆ వ్యవస్థకు కావలసినటువంటి శాస్త్రాన్ని రెండిటిని మహాత్ములు ఏర్పాటు చేశారు. వాటిని మనం ముందే అనుకున్నట్లుగా బృహస్పతి గారు, శుక్రాచార్యులు వారు కలిసి ప్రారంభించారు. అనేక మంది మహానుభావులు వాటిని ముందుకు తీసుకువెళ్ళారు. ఆ వ్యవస్థను ఎలా పెంచి పోషించాలి, దండంతో మానవులను సరి అయిన దారిలో ఎలా పెట్టాలి, దండాన్ని ఎప్పుడు ఎంత ఉపయోగించాలి, దండన ఎలా ఇవ్వాలి, దండన ఏ రకంగా ఉండాలి, దండన మానవులకు ఎలా ఉపయోగకరంగా ఉండాలి అనే విషయాన్ని ఆ దండనీతి శాస్త్రం లేదా అర్థశాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం అనే రకరకాల పేర్లలో ఉండేటువంటి శాస్త్రం చాలా విస్తృతంగా నిరూపణ చేస్తూ ఉంది. వాటిలలో మనకు ఇప్పుడు దొరుకుతున్నటువంటి చాణక్యుడు లేదా కౌటల్యుడి యొక్క అర్థశాస్త్రం చాలా ప్రధానమైనటువంటి అర్థశాస్త్రం. ఆయన తన ప్రారంభాన్నే దండనతో ప్రారంభించారు. ప్రారంభంలో ఆయన అన్నమాట తీక్ష్ణదండ భూతానాముద్వేజనీయ, మృదుదండ పరిభూయతే యథార్హదండ పూజ్య, సువిజ్ఞాతదండో హి సువిజ్ఞాత ప్రణీతో హి దండ ప్రజా ధర్మార్థకామైర్యోజయతి అని. సరి అయినటువంటి దండనా విధానం లేకుండా ఇష్టం వచ్చినట్టు దండన చేయటం ప్రారంభిస్తే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ చిత్తం వచ్చినట్టు దండించడం ప్రారంభిస్తే ఆ రాజ్యం నిలబడదు. ఆ రాజ్యంలో ఆ రాజుగారి మీద ప్రజలకు విపరీత ధోరణి ఏర్పడుతుంది, వ్యతిరేక ధోరణి, వ్యతిరేక భావనాజాలం ఎక్కువైపోతుంది. అలాగని దండం యొక్క పరిధి తగ్గించి, దండాన్ని లేదా దండన చేసేటువంటి విధానాలను తగ్గించి చూసినట్లయితే అప్పుడు రాజుగారి మీద లేదా పాలకుల మీద గౌరవం తగ్గుతుంది, వారంటే భయం తగ్గిపోతుంది, అప్పుడు వ్యవస్థ సరిగ్గా సాగదు. అందువలన యథార్హదండ పూజ్య, ఎవరు తప్పు ఎంత చేశారో చూసి ఆ తప్పుకు, ఆ సందర్భానికి, ఆ వ్యక్తికి తగినట్లుగా దండనను విధించుకుంటూ గనక రాజ్యపాలన చేసుకున్నట్లయితే అప్పుడు ఆ రాజు పూజ్యుడవుతాడు. ఆ రాజు పూజ్యుడవటమే కాదు, ఆ రాజ్యం కూడా సరి అయిన దారిలో నడుస్తుంది. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు వారి ధర్మాన్ని, వారి అర్థాన్ని, వారు కోరుకున్నటువంటి ఫలితాలను పొందేందుకు మార్గం సుగమమవుతుంది. దండన లేకపోతే నష్టపోయేది కేవలం రాజులు, పాలకులు మాత్రమే కాదు, ప్రజలు కూడా నష్టపోతారు. ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతారు.
వారికి రావలసినటువంటి సరి అయిన ధార్మిక ఫలాలు కానీ, సరి అయిన ఆర్థిక ఫలాలు కానీ, సరి అయినటువంటి కోరుకున్న ఫలితాలు కానీ రావు. వారికే అవన్నీ అడ్డం పడిపోతాయి. సరి అయిన రీతిలో దండాన్ని ప్రయోగించి తీరాలి. యథార్హ దండ పూజ్య అనే ప్రారంభం చేసుకున్నారు. చేసుకుని దండాన్ని గనక అనవసరమైన సందర్భాలలో వినియోగిస్తే ప్రజా వ్యతిరేకత తప్పకుండా కలుగుతుంది. దండాన్ని అసలు వినియోగించకుండా కూర్చుంటే ప్రజలలో అతి ఘోరమైనటువంటి మాత్స్యన్యాయం ప్రబలిపోతుంది. మాత్స్యన్యాయం అంటే పెద్ద చేప చిన్న చేపని మింగటం. మామూలు భాషలో చెప్పుకుంటే బలవంతుడు బలహీనుణ్ణి ఇబ్బంది పెట్టటం. ఇంతే. బలవంతుడు బలహీనుణ్ణి ఇబ్బంది పెట్టడం. బలం ఎలాగైనా రావచ్చు, బలహీనత ఏ రకంగానైనా ఉండొచ్చు. అది అధికారానికో లేదా సంపదలకో లింగానికో మరొక దానికో సంబంధించిన బలం కావచ్చు. బలహీనత కూడా అలాగే ఉండవచ్చు. బలవంతుడు బలహీనుణ్ణి హింసించటం, బలహీనుణ్ణి ఇబ్బంది పెట్టడం అనేటువంటి ఒక దుష్టమైన వ్యవస్థ ఏర్పడిపోతుంది. దాన్ని ఆపాలంటే, దాన్ని దాటి రాజ్యపాలన సాగాలి అంటే దండ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. అది కూడా యథార్హ దండ అనేది సవ్యంగా సాగాలి అని చాణక్యుడు మనకు ప్రత్యేకించి బోధిస్తున్నాడు. ఆ బోధించేటువంటి అంశాన్ని పరమాత్మ దృష్టిలో ఉంచుకుని దండో దమయతామస్మి, ప్రజలను సన్మార్గంలో ఉంచేటువంటి, ప్రజలను ధార్మికమైనటువంటి మార్గంలోనూ వారికి ఆర్థిక శక్తి సరి అయిన రీతిలో ఉండేటువంటి దారిలోనూ లేదా వారు కోరుకున్నటువంటి ఫలితాలను వారు పొందేటువంటి దారిలోనూ ఉంచటంలో ప్రధానమైనటువంటి పాత్ర దండానిదే. ఆ దండ భయంతోనే ఈ లోకంలో ప్రజలందరూ సరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి దండాన్ని నేనై ఉన్నాను. ఆ దండాన్ని ఇచ్చేటప్పుడు ఆ దండం మీద పరమాత్మ భావనతో గనక చేసినట్లయితే మరింత ప్రతిభావంతంగా, మరింత సమర్థవంతంగా ఆ దండం పనిచేస్తుంది అనే భావనతో పరమాత్మ దండో దమయతామస్మి అని అంటున్నాడు. అంటూ నీతిరస్మి జిగీషతాం అని అర్థశాస్త్రానికి సంబంధించిన మరొక అంశాన్ని కూడా ముందుంచుతున్నాడు. జిగీషతాం, గెలుపు కావాలి అని కోరుకున్న వారిలో గెలుపు కావాలి, గెలుపు కోసం ఏం చేయాలి అనే ఉపాయాలను అన్వేషించగా ఎన్నో ఉపాయాలు తడతాయి. వాటన్నిటికీ శ్రేష్టమైనది లేదా వాటన్నిటికంటే వాటన్నిటిలోనూ సర్వోత్తమమైనది నీతి అనేటువంటి ఉపాయం. ఎప్పుడు గెలుపు నీతితో ఉండాలి. నీతి లేని గెలుపు ఒక్కొక్కసారి పరాజయం కంటే కూడా ఘోరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి సందర్భాలలో వేరే ఉపాయాన్ని ఆశ్రయించుకుని లేదా ఉదాహరణకి యుద్ధంతో గెలుపు సాధిద్దాము అని ప్రయత్నం చేసేవారికి, యుద్ధానికి సరి అయిన సందర్భం లేకపోయినా యుద్ధం వలన ఎక్కువ నష్టమే వచ్చేటువంటి సందర్భంలో కూడా యుద్ధం ద్వారానే గెలుపును సాధిద్దాం అనుకునేటువంటి దగ్గరగా మూర్ఖులకి ఆ యుద్ధం ద్వారా గెలుపు పరాజయం కంటే కూడా ఘోరంగా ఉంటుంది కదా. పరాజయమే ఆ గెలుపు కంటే కొంచెం నయంగా ఉంటుంది కదా. అందువలనే తెలుగులో ఒక సామెత కూడా మనకు ప్రసిద్ధంగా ఉంది. ఓడినవాడు ఒకందుకు ఏడిస్తే గెలిచినవాడు మరొకందుకు ఏడిచాడు అని. ఓడినవాడు ఏడవటం సహజం, గెలిచినవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆ గెలుపు పరాజయం కంటే ఘోరం కాబట్టి. గెలుపు పరాజయం కంటే ఘోరం ఎందుకైంది అంటే ఆ గెలుపు నీతితో కూడిలేదు. నీతితో అంటే నీతి శాస్త్రంలో చెప్పినటువంటి ఆలోచనలతో ఆ గెలుపు రాలేదు. నీతి శాస్త్రంలో గెలుపుకు చాలా ఉపాయాలను చెప్పి ఇవి వేరువేరు సందర్భాలలో ఈ ఉపాయాలతో గెలవాలి. ప్రతి సందర్భంలోనూ యుద్ధమే ప్రతిదానికి పరిష్కారం కాదు. యుద్ధంతో వచ్చే గెలుపు ద్వారానే మనం గెలుపును ఎప్పుడూ పొందుతూ ఉండకూడదు. గెలుపు రకరకాల మార్గాల్లో ఉండాలి. వేరువేరు సందర్భాలలో అనుసరించవలసినటువంటి విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకు మన పక్షం వైపు వారి పక్షం వైపు సమానమైనటువంటి బలం ఉన్నప్పుడు, మనకు సైనిక బలం సమానంగా ఉంది, వారికి సైనిక బలం సమానంగా ఉంది, యుద్ధం చేస్తే లాభం మనకి సమానం వారికి సమానం అన్నప్పుడు ఏం చేయాలి అంటే యుద్ధం చేసి గెలుపు తెచ్చుకోకూడదు, సంధి చేసి గెలుపు తెచ్చుకోవాలి. సంధి చేసుకోవాలి. ఆ సమయంలో
సంధి చేసుకుని గెలుపు తెచ్చుకోవాలి. సమానమైన వారిలో అనవసరమైనటువంటి ఈగోస్కో లేదా అహంకారాలకో పోకూడదు. సరి అయిన రీతిలోనే గెలుపును తెచ్చుకోవాలి. కొన్నిసార్లు విషమంగా ఉన్నప్పుడు, మనకి కానీ వారికి కానీ బలం ఎక్కువ ఉన్నప్పుడు, ఎవరో ఒకరు మూర్ఖపు పట్టు పడుతున్నప్పుడు, వారికి ఎక్కువ బలం ఉండి మూర్ఖపు పట్టు పట్టినా, తక్కువ బలం ఉండి మూర్ఖపు పట్టు పట్టినా, యుద్ధం తప్ప వేరే తెంచటానికి దారి లేనప్పుడు, యుద్ధం తప్ప మరొక దారి లేదు అనుకున్నప్పుడు యుద్ధం చేసి తీరాలి. ఆ సమయంలో వచ్చేటువంటి నష్టాన్ని కూడా భరించి తీరాలి. ఒక రకంగా చెప్పాలంటే పరాజయాన్నే విజయంగా భావించి తీరాలి. ఇలాంటి సందర్భం కూడా వస్తుంది. దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూనే గెలుపుని పొందాలి తప్ప ప్రతి సందర్భంలోనూ యుద్ధం ద్వారానో ఎదుటివాడి మీద ఆక్రమణ ద్వారానో గెలవాలి అని కోరుకోకూడదు. ఇలా గెలుపు ఓటములు అనేవి కేవలం యుద్ధాలకు లేదా ఒక రాజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు కావు. అసలు అర్థశాస్త్రం, నీతిశాస్త్రం అనేది కేవలం ఒక రాజ్య పాలనకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. మానవుల యొక్క దైనందిన జీవితానికి సంబంధించినటువంటి శాస్త్రం. మానవులు తమ దైనందిన జీవితంలో చేసేటువంటి ప్రతి పనికి, మానవులు తమ దైనందిన జీవితంలో ఆచరించేటువంటి ప్రతి వ్యవహారానికి ఇది ఒక గీటురాయిగా మిగిలిపోతుంది. నీతి శాస్త్రం అనేది మిగులుతుంది. ఒక కుటుంబంలో కావచ్చు, ఒక చిన్నపాటి వ్యవస్థలలో కావచ్చు, లేదా పెద్దపాటి వ్యాపారాది వ్యవస్థలలో కావచ్చు, వాణిజ్యాలలో కావచ్చు, లేదా రాజ్యపాలనలో కావచ్చు, ఏ సందర్భంలోనైనా సరే గెలవాలి అంటే దానికి సరి అయిన నీతి ఉండాలి. ఆ నీతికి ధర్మం కలిసి ఉండాలి. ధర్మం లేని నీతి అనవసరమైనటువంటి నీతి, నీతి లేని గెలుపు అనవసరమైనటువంటి గెలుపు అనే విషయాన్ని చాలా విస్తృతంగా అర్థశాస్త్రంలో బోధిస్తూ ఉంటారు. మన సాంప్రదాయకమైనటువంటి నీతి శాస్త్రాలలో కానీ, సాంప్రదాయకమైనటువంటి పాలనా శాస్త్రాలలో కానీ, లేదా ఈ అర్థశాస్త్రాదులలో కానీ ధర్మంతో కలిసినటువంటి వ్యవహార శైలి ఎలా ఉండాలి, ధర్మంతో మానవులు ఎలా తమ వ్యవహారాన్ని నడిపించుకోవాలి, మానవులు తమ లాభాలను ఎలా పొందాలి అనే విషయాలనే ఎక్కువ నిరూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శాస్త్రాలను, ఆ అంశాలను దృష్టిలో ఉంచుకుని పరమాత్మ నీతి రశ్మి జిగీషతాం అని అంటున్నాడు. సమేహి లాభే సంధి స్యాత్ విషమే విక్రమోమతః సమహీన విశిష్టానాం ఇత్యుక్తా సంధి విక్రమాః ఇత్యాది శాస్త్రవాక్యాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని సరి అయిన నీతి విధానంలో గెలుపు కోసం ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆ నీతిలో పరమాత్మ భావనను చేసుకోవాలి అని సూచన చేస్తున్నాడు. ఆ సూచనతో నీతి రశ్మి జిగీషతాం అని అంటున్నాడు. పరమాత్మ ఇంతవరకు మనకు చేసినటువంటి విభూతుల యొక్క ఉపదేశం యొక్క సారాంశాన్ని కొద్దిగా మనసులో ఉంచుకుందాం. పరమాత్మ చెప్తున్నట్లుగా పరమాత్మ అనే అంశం మీద పరమాత్మ భావనను పెంచుకుందాం. పరమాత్మ యొక్క అవతారాల మీద, ప్రత్యేకించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం మీద పరమాత్మ భావనను పెంచుకుందాం. దానితో పాటు అర్జునులలాగా తయారైనటువంటి మన మీద కూడా ఆ పరమాత్మ యొక్క అంశాన్ని నేను, పరమాత్మను నేను అనేటువంటి భావాన్ని పరమాత్మ యొక్క ఉపదేశం ద్వారా పెంచుకుంటూ మనకు అటు అష్టాదశ పురాణాలను, ఇటు నీతి శాస్త్రాలను బోధించినటువంటి వేదవ్యాస మహర్షి గారి మీద, శుక్రాచార్యుడి మీద కూడా పరమాత్మ భావనను పెంచుకుంటూ మానవ జీవితంలో దైనందిన జీవితం సవ్యంగా సాగటానికి కావలసినటువంటి అర్థశాస్త్రం చెప్పిన ఉపాయాలన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటి ఉపాయాలలోనూ, దండంలోనూ, నీతిలోనూ పరమాత్మ భావనను చేసుకుంటూ మన జీవితాన్ని సఫలం చేసుకుందాం. మన జీవితానికి సాఫల్యాన్ని ఇవ్వవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం.